2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. నీట్ పేపర్ లీక్, ఆ తర్వాత నీట్ పరీక్ష రద్దు జరుగుతున్నటువంటి వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నీట్ 2026 ఫలితాలు కూడా వచ్చేసాయి. కానీ ఇంకా కూడా నీట్ మీద ఆ వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఢిల్లీలో మొత్తం ఢిల్లీ పెద్దల పీఠాలు కదిలే పరిస్థితులు ఏర్పడబోతున్నాయా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి ధర్నాలు, రాస్తారోకర్లు, ముఖ్యంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రభుత్వాన్ని కదిలిస్తున్నాయా? నిన్న జరిగినటువంటి ఉదంతం, ఇవాళ తాజాగా జరుగుతున్న మళ్ళీ ఆందోళనలు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఢిల్లీ పెద్దలను ఈ ఇష్యూ మీద ఏ విధంగా ప్రభావితం చూపే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే. సో కాక్రోచ్ పార్టీ దీని మీద ఆల్రెడీ ఇష్యూని రేస్ చేసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్కి కానీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్కి మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ వచ్చేసారు. సో ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పరిణామం చెందే క్రమంలో కనిపిస్తుంది. అలాగే సామాజికవేత్త వాంగ్చుక్ కూడా, ఆయన కూడా హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఢిల్లీ సంబంధించినటువంటి కోర్టు జోక్యం చేసుకోవడంతో కాస్త విరామించారు. అయితే ఇప్పుడు మొత్తం యువతనంతా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా మార్చే ఒక పరిస్థితి తీసుకొస్తుంది. సో రాని దీని ప్రభావం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటారా? 5 సంవత్సరాల క్రితం అంటే 2020లో జరిగినటువంటి రైతుల ఉద్యమం, ఏడాది పాటు సాగింది ఆ ఉద్యమం. దాని తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది, లేదా దేశ విదేశాల్లో దృష్టిని ఆకర్షించినటువంటి ఆందోళన సిజేపి ప్రారంభించినటువంటి ఇది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది దేశంలో ఉన్నటువంటి యువతలో గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి లేదా ఆగ్రహానికి ఈ రూపంలో వెల్లడైందనేది కూడా మనం ఒక పాఠంగా తీసుకోవాలి. ఎందుకు అంటే నీట్ ఎగ్జామ్లో లీకులు అనేటువంటివి గతంలో కూడా జరిగాయి, లేదా ఇతర ప్రధానమైనటువంటి పరీక్షల్లో గతంలో జరిగినా కానీ ఈ విధమైనటువంటి రియాక్షన్ మొట్టమొదటిసారిగా వచ్చింది. ఆ లీకులు అది ప్రభుత్వం అంగీకరించి దాన్ని మళ్ళీ ఎగ్జామినేషన్ జరిపిన తర్వాత కూడా దాని కొనసాగింపుగా దానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కొనసాగుతా ఉంది. దాని గురించి ప్రభుత్వము ఒక్క మెట్టు కూడా దిగేటువంటి పరిస్థితి లేదనేటువంటి సంకేతాలు ఇవ్వడమే గడిచినటువంటి 25 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, ఢిల్లీ పార్లమెంట్ మార్చి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువలన నిన్న జరిగినటువంటి చాలా దారుణమైనటువంటి లాఠీ చార్జీలో గాయపడినటువంటి ఒక యువతి క్రిటికల్ కండిషన్ లో ఉందనేటువంటిది తాజాగా చెప్తున్నటువంటి వార్తలు. అందువలన ఆ తీవ్రతను గమనించే మరింత ఆగ్రహం పెరగకుండా జేపీ నడ్డా కూడా గాయపడినటువంటి వాళ్ళని ఆసుపత్రిలో పరామర్శించాల్సి వచ్చిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ఒక ఎత్తు, కానీ ఈ ఉద్యమం లేదా సిజేపీ లేవనెత్తినటువంటి డిమాండ్ల గురించి ఇంతవరకు ప్రభుత్వము నోరు విప్పలేదు. కానీ నరేంద్ర మోదీ ఆయన కొద్దిసేపటి కిందట జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీకి సంబంధించినటువంటి సభ్యులతో జరిగిన సమావేశంలో కూడా కొంతమంది యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి పరిస్థితులను విరమించుకోవాలి అనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. అంటే ఇంకా వాళ్ళ డెసిషన్ మీద వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారనుకోవచ్చా? యువతను రెచ్చగొడుతున్నారు అని నరేంద్ర మోడీ గారు నిజంగా కామెంట్ చేసి ఉంటే అది స్వయంగా నరేంద్ర మోడీ గారే యువతను రెచ్చగొట్టినట్లు అవుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే నీట్ ఎగ్జామ్ లీక్ చేయమని చెప్పేసి ఎవరైనా ప్రతిపక్షాల వాళ్ళు కుట్ర చేశారా? లేదు. లేదా యువతీ యువకుల్ని సోమరిపోతులు గాను, లేకపోతే పరాన్న జీవులు గాను, బొద్దింకలు గాను వర్ణించమని మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ శర్మ గారిని ఎవరైనా ప్రేరేపించారా? లేదు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటికి స్పందనగా తలెత్తినటువంటి ఈ సమస్యను ఎవరో రెచ్చగొడుతున్నారు అనేటువంటి దృష్టితోటి ఎందుకు చూడాలి? ఇదే గనక ఏట్లయితే 2014 ముందు లోక్పాల్ లేదా అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ప్రారంభించినటువంటి దీక్షలు లేకపోతే ఆందోళనలకు మరి ఇదే బీజేపీ లేదా దాని వెనకాల ఉన్నటువంటి సంఘ పరివార శక్తులన్నీ కూడా పూర్తిగా రంగంలోకి దిగి మద్దతు ప్రకటించినటువంటి విషయాన్ని
మళ్ళా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకని సహజంగానే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక ఉద్యమం ప్రారంభించినప్పుడు దానికి మద్దతు ప్రకటించడం అనేటువంటిది సహజంగా జరిగేదే. ఈ సిజేపీ ప్రారంభించినటువంటి ఈ ఆందోళనకు దానిలో భాగంగానే ఇతర వివిధ విద్యార్థి సంఘాలు, లేకపోతే వామపక్షాలు, కాంగ్రెస్, లేదా కొంతమంది ప్రముఖులు, సెలబ్రిటీస్, సినీ సెలబ్రిటీస్, వీళ్ళు అందరూ కూడా మద్దతు ప్రకటించడం బహిరంగ మద్దతు. ఇదేమీ రహస్యమేమీ కాదు కదా. అందుకని ఏదో కుట్రకోణం అని జనాన్ని నమ్మించడానికి ప్రధానమంత్రి ఆ విధమైనటువంటి వైఖరితో ఉన్నారు అంటే, మరి మిగిలినటువంటి వాళ్ళు దీని పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నారు తప్ప మరొకటి కాదు. ఇది యువతను మరింతగా రెచ్చగొట్టే పరిణామం కూడా కావచ్చు. ఏం చెప్పలేము అనేది కూడా నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. సో ముఖ్యంగా విపక్షాల మద్దతు అయితే విద్యార్థులకు ఉంది అని అనుకుందాం. కానీ ప్రభుత్వం ఎందుకు దీని మీద అంత సీరియస్గా ఉంది? ఎందుకు దిగి రాకుండా ఇంత మొండిగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? మనం చూసాం, మళ్ళా రైతు ఉద్యమం దానికి వచ్చినప్పుడు ఏడాది పాటు సాగినటువంటి రైతు ఉద్యమం గురించి కూడా ఇదే బీజేపీ, ఇదే కేంద్ర మంత్రులు ఇదే విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఇది ఖలిస్తానీ ఉగ్రవాదుల కుట్ర, దీని వెనకాల ఖలిస్తానీ వాదులు ఉన్నారు, లేదా విదేశీ సంస్థలు ఈ ఉద్యమానికి నిధులు అందజేస్తున్నాయి, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ ఏడాది తర్వాత ఏం చేశారు? ఇదే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్తూ 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అందుకని ఈ విధమైనటువంటి వైఖరిని కనుక అనుసరించేట్లయితే అది ఎంతగా బంతిని గోడకేసి కొడితే అంతే వేగంగా తిరిగి వెనక్కి వస్తుంది అనేటువంటి ఒక సాధారణ సూత్రాన్ని మరి ప్రధానమంత్రి గారు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఖచ్చితంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువతల అసంతృప్తికి ఇది ఒక నిదర్శనం. ఈ నిదర్శనాన్ని గుర్తించే మనకి ఒక కొద్ది రోజుల క్రితం, ఒక 3-4 వారాల క్రితం మీడియాలో బీజేపీ వాళ్ళు వదిలేటువంటి లీకులు ఏంటి? సిజేపీకి కౌంటర్ గా కేంద్ర మంత్రివర్గంలో కూడా యువతను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. మరి ఎందుకని ఆ విధమైనటువంటి స్పందన అప్పుడు వెల్లడైంది? ఇప్పుడు ఎందుకు అంటే, మీరు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కనుక ఇటువంటి డిమాండ్లు కనుక తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయిస్తే దేశంలో మిగిలినటువంటి వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, లేదా ఇతరతర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్మికులు కావచ్చు. ఎందుకంటే లేబర్ కోడ్స్ అనేటువంటివి వాళ్ళ కార్మికులతో పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి. వీళ్ళందరూ రంగంలోకి వచ్చి వీళ్ళందరూ కూడా కోరికలను ముందుకు పెడితే మరి తీర్చటమా లేదా అనేటువంటి సమస్య ముందుకు వస్తుంది. అందుకని మొదట్లోనే దీన్ని అణిచివేస్తే మిగిలినటువంటి వాళ్ళు ఎవరో కూడా నోరెత్తరు అనేటువంటి ఒక నిరంకుశపూరితమైనటువంటి వైఖరే దీనికి కారణం. అందుకనే ఇంత కఠినంగా వ్యవహరిస్తా ఉంది. నిన్న కూడా అవసరమైన దానికి మించి హింసను ప్రయోగించారనేది మనం వివిధ మీడియాల్లో లేదా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వివరాలన్నీ చూస్తే మనకు అర్థమవుతాం. సో రాబోయే రోజుల్లో మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఇప్పుడు గడిచినటువంటి చరిత్రను కూడా గమనిస్తే యువత ఒక్కసారి ఆలోచన చేస్తే, యువత ఒకసారి ఉద్యమం వైపు కానీ నడిస్తే, అది తీవ్ర రూపం దాల్చితే ఎంత పెద్ద రాజ్యాలైనా కూడా కూలిపోతుంటాయి అనేది మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఉద్యమం ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే నీకు నిజంగానే యువతలో పెద్ద ఎత్తున ఇది మారే అవకాశం ఉందంటారా? కేవలం ఒక నీట్ పరీక్ష గురించి దేశంలో ఉన్న యావత్ యువత కదిలే అవకాశం ఉందంటారా? మనకి నేపాల్లో జరిగినటువంటి ఉద్యమాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏ పేరుతో మొదలైంది అక్కడ నేపాల్లో జరిగినటువంటి ఉద్యమం? సామాజిక మాధ్యమాల మీద అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి నేపాల్ ఉద్యమం చివరికి అక్కడి ప్రభుత్వ నేతలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏ విద్యార్థులైతే లేదా యువత అయితే నాయకత్వం వహించారో ఆ యువతకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రిగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా శ్రీలంకలో జరిగినటువంటి పరిణామం కావచ్చు, బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఒక చిన్న సమస్య మీద మొదలైనటువంటి ఉద్యమాలు చివరికి ప్రభుత్వాలను మార్చే విధంగా జరిగినటువంటి తీరు మరి నరేంద్ర మోడీ గారి కళ్ళలో ప్రత్యక్షంగానే చూశారు కదా. ఆయన హయాంలో జరిగినవే కదా ఇవన్నీ కూడా. అందువలన
ఇది ఏ రూపంలోకి పోతుంది అనేటువంటి దాన్ని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ దీని పట్ల ప్రభుత్వం అనుసరించేటువంటి వైఖరిని బట్టి ఉంటది. ప్రభుత్వం మరింత రెచ్చగొట్టే విధంగా కనుక ఉండేట్లయితే ఇది ఏ రూపం తీసుకుంటుంది అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇది మరొక ఉద్యమానికి, మహోద్యమానికి దారితీస్తుంది. ఇప్పుడు మనకి 1970 దశకంలో చూస్తే జయప్రకాష్ నారాయణ ప్రారంభించినటువంటి ఉద్యమం కూడా చిన్న సమస్య మీదనే, దాని అధిక ధరలు లేకపోతే ఇటువంటి దాని మీదనే ఆయన ప్రారంభించారు. కానీ చివరికి అది ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనకి చరిత్రలో తెలిసింది. అందుకని ఒక చిన్న పరిణామం, ఒక చిన్న స్పార్క్, ఒక నిప్పు రవ్వ దావాలనాల్ని రగిల్చే అవకాశాలు కూడా ఉంటది. అందుకనే దాన్ని ఆ విధంగా చేయడమా లేదా అనేటువంటిది ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉందనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అనలిస్ట్ కోటేశ్వర గారు ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా కానీ ఇది స్ప్రెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఇది ఒక పెద్ద తలనొప్పిగా భావించేటువంటి అవకాశం ఉంది. సో రాను రాను కూడా ఈ ఉద్యమం మరింత ఉధృతం దాలిస్తే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ పీఠాలు కదిలే అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి వాదన ఆయన వినిపిస్తున్నారు. సో ఆయన వాదన మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.